ఓం శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి ఈరోజు ప్రతి కుటుంబానికి తినడానికి తిండి కావాలి. మన భారతదేశంలో ఎంతోమంది ఆకలి చావులు, రైతులు ఆత్మహత్యలు ఇలా అనుభవిస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో అంటే ఈ కలి ప్రభావం చేత అత్యంత భయంకరమైన పరిస్థితులు కూడా రాబోయే రోజుల్లో మనం ఎదుర్కోబోతున్నాం. అంటే రోజు రోజుకి మన ఆర్థిక స్థితి దిగజారిపోతూ ఉంటుంది. అంటే భారతదేశం మీద చాలా శక్తులు ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. మనం రోజు న్యూస్లో చూస్తూ ఉన్నాం. ఇలాంటి సందర్భంలో శాస్త్రాలలో ఎవరికైనా సరే కడుపు నింపుకోవడం కోసం, అలాగే ఆకలి బాధలు లేకుండా ఉండడం కోసం, మనకి దైనిక జీవితంలో వేరే వాళ్ళు జోక్యం చేసుకోకుండా ఉండడం కోసం, ఆహార ధాన్యాలు, సంపద, డబ్బు పొందడం కోసం లక్ష్మీ అమ్మవారి రూపంలో ఉన్న ధాన్యలక్ష్మిని ఆరాధించాలి. మీరు ప్రతిరోజు మనసులో ఈ మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే కొన్ని రోజులకి ఈ మంత్రం సిద్ధిస్తుంది. ఆ తర్వాత మీరు తలుచుకున్న తలంపు ద్వారా మీ మనసులో అనుకోగానే మీరు ఎదుటివాడికి సహాయం చేయగలుగుతారు. అలాగే ఆహార ధాన్యాల రూపంలో కావచ్చు, అలాగే ఏ రూపంలో అయినా సరే అమ్మవారు మీకు రక్షణగా కాపాడుతుంది. ఇక్కడ అమ్మవారు తనకు తానుగా మీకు సహాయం చేస్తుంది. చాలా తేలికైన మంత్రం. ఓం ధాన్యలక్ష్మి నమః. ఓం ధాన్యలక్ష్మి నమః. ఇక్కడ లక్ష్మియే లేదు, లక్ష్మి నమః. ఇవన్నీ తాంత్రిక మంత్రాలు. ఓం ధాన్యలక్ష్మి నమః. ఈ మంత్రాన్ని మీరు మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండండి. రైతులు కావచ్చు, వ్యాపారం చేసేవారు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, సమయం ఉన్నప్పుడల్లా ఈ మంత్రాన్ని మనసులో అనుకుంటుండండి. కొన్ని రోజులకి ఈ మంత్రం సిద్ధిస్తుంది. మీకు ఎవరికైనా సహాయం చేయగలిగే సామర్థ్యం, అలాగే డబ్బు సంపద కూడా మీకు ఈ మంత్రం ద్వారా లభిస్తాయి. ఇది ఎవరైనా చేయవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని 10 మంది మిత్రులకి మీ గ్రూపులో షేర్ చేయండి. ఎందుకంటే ఇది జపం చేసిన రైతులు కావచ్చు, మిగతా వారు ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అలాగే ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలనుకునేవారు 9440593655 కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.